హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ you99. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే కార్న్తో కాకుండా స్వీట్ కార్న్తో టేస్టీగా ఉండే పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా సరిపడన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా చూస్తున్న విధంగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి. స్వీట్ కార్న్ కూల్ అయిన తర్వాత ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇలా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి హ్యాండ్తో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇలా కాసేపు కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా పకోడాని మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోండి.
ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా పకోడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ కార్న్ పకోడా రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.